హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ వేరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం నాగబంధం మూవీ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. మూవీ ఎలా ఉంది, డైరెక్టర్ ఎవరు, దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఎవరెవరు, దాని తర్వాత ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టారో, ఈ మూవీ హిట్ అయిందా, ఫ్లాప్ అవుతుందా, లేదంటే ఈ మూవీకి సంబంధించిన ప్లస్ మైనస్లు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, మీరు నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. రివ్యూ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు నేను నేను ఒక సినిమా లవర్గా నేను మ్యాక్సిమం పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడతాను, నెగిటివ్స్ లాస్ట్లో మాట్లాడతాను అనమాట. ఓకే, ఇది మారిస్తే ఎలా ఉంటుంది అని ఒక మూవీ లవర్గానే చెప్తాను నేను మీకు. ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మనం మూవీ ఎలా ఉందంటే ఒకసారి మనం థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ సో చాలా గ్రాండియర్గా ఉండింది. దాంతోపాటు చాలా లార్జ్ స్కేల్లో తీశారు మూవీ. దాంతోపాటు రకరకాల యాక్టర్స్ని తీసుకున్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకున్నారు. జగత్ బాబు అయితేనేముంది, లైక్ మంచి మంచి యాక్టర్స్, రవిశంకర్ అయితేనేముంది, ఇలాంటి మంచి పెద్ద యాక్టర్స్ని తీసుకున్నారు. కాస్ట్యూమ్ దగ్గర కూడా కొంచెం కాంప్రమైజ్ అయినట్టు నాకు అనిపించలేదు, ఎందుకంటే చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ చాలా సూపర్గా అనిపించింది. సో 130 crores అయిందంటే ఈ మూవీకి బడ్జెట్. సో దానికి తగ్గట్టుగానే మొత్తం క్లారిటీగా మనకు అక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. ఎందుకంటే అభిషేక్ నామా ఆబ్వియస్లీ అతను ఒక డైరెక్టరే కాదు, తను స్వతహాగా ప్రొడ్యూసర్ కూడా, కాబట్టి తన బడ్జెట్ ఎలా ఉండాలి, ఎంత లిమిట్లో ఉండాలి అనేది కూడా చూసుకున్నట్టు నాకు అనిపించింది అనమాట. చాలా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది మూవీ. సినిమా పిక్చరైజేషన్ అదంతా చాలా గ్రాండ్గా ఉంది, అది ప్లస్ పాయింట్. దాని తర్వాత తీసుకున్నట్టయితే యాక్టర్స్ పరంగా వస్తే విలన్గా చేసినటువంటి రిషబ్ చాలా బాగా చేశాడండి. విలనిజం ప్రాపర్గా పండించాడు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక విలన్ కానీ ఒక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే అక్కడ క్యారెక్టర్లో అతను ఒరిజినల్ క్యారెక్టర్ కనపడకూడదు. అక్కడ ఉన్న అంటే విలన్గా ఉంటే వీడిని నేను చంపేయాలరా బాబు, నేను ఆ ప్లేస్లో ఉంటే నేను చంపేవాడిని రా బాబు, వాడిని మీద విరక్తి పుట్టాలన్నమాట. అలాంటి క్యారెక్టర్ అనమాట అబ్బాయిది. చాలా అంటే చాలా బాగా చేశాడు, సూపర్గా చేసినట్టు అనిపించింది అనమాట. హీరో పాత్రకు వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే విక్రాంత్ అనమాట, విరాట్ చాలా బాగా చేశాడు. సో తన పరిధిలో తను బాగానే చేసినట్టు నాకు అనిపించింది అనమాట. సో పర్లేదు. నటేష్ కూడా తన క్యారెక్టర్ డ్యూయల్ రోల్, ఇందులో తన క్యారెక్టర్ వరకు కూడా తను న్యాయం చేసింది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హెడ్గా జగపతి బాబు గారు కూడా బాగా చేశారు. మురళీ శర్మ గారి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే మురళీ శర్మ గారు ఈ మూవీలో ఒక ప్రధాన పూజారిగా ఆయన యాక్ట్ చేశాడు అనమాట. ప్రధాన పూజారిగా ఆయన బాగా చేశాడు. సో మొత్తాన్నిగా చూసుకున్నట్లయితే సూపర్గా అనిపించింది అనమాట. సింపుల్ స్టోరీ అండి, ఏం లేదు. అక్కడ నాగబంధం అనే ఒక తలుపు ఉంటుంది. సో మనకందరికి తెలుసు కదా, పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, పద్మనాభ స్వామి టెంపుల్లో నాగబంధం అనే 8వ గది ఉంది కదా. సో దాన్ని ప్లాట్ అది సింపుల్ లాజిక్కి తీసుకున్నట్టుంది. దానికి బ్రహ్మకమలం అనే ఒక సపరేట్ అంటే ఒక దాన్ని యాడ్ చేశారు, బ్రహ్మకమలం. దాంతోపాటు ఆ తలుపు తెరవాలంటే మన అందరికీ తెలిసింది గరుడ మంత్రాలు కావాలి, నాగబంధం విముక్తి చెందాలంటే. ఈ మూడు పాయింట్స్ మీద నడుస్తుంది అన్నమాట మూవీ మొత్తం. సో పర్లేదు, బాగా అనిపించింది. కొంచెం హిందుత్వవాదం యాడ్ చేశారు కొంచెం, అది మనం ఆల్రెడీ అఖండ మూవీలో చూసాం. చాలా చాలా రీసెంట్గా హనుమాన్ అవ్వచ్చు, మిరాయ్ అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన ఏ మూవీలో అయినా కానీ కొంచెం యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం దగ్గర ప్రేక్షకులకు ఇంకొంచెం దగ్గరగా అవుతుంది అనేసి కొంచెం ఈ మూవీలో నాకు ఎందుకంటే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. మరీ అంటే మనం నెగిటివ్గా మాట్లాడకూడదు, కానీ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేశారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది. ఇదొక పాయింట్ అంటే. సో పాజిటివ్ పాయింట్స్ కింద చెప్పుకుంటే ఇప్పుడు మనం నెగిటివ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ తీసుకున్న స్టోరీ బాగుంది కూడా, ఎందుకంటే ఇదే స్టోరీ ఇంకొక పెద్ద హీరోకు, స్టార్ హీరోకి అంటే ఇంకా సూపర్ హిట్ అయ్యేది. తన సెలక్షన్లోనే రాంగ్ స్టెప్ వేసాడేమో అనిపించింది అనమాట. ఎందుకంటే విక్రాంత్ కొంచెం చిన్న యాక్టర్ కాబట్టి 130 కోట్లు అతనికి అంత గ్రాండియర్గా అంటే అంత రిటర్న్స్ తీసుకురాగలవా అనేది ఆలోచించాలి, ఎందుకంటే స్వతహాగా తను ప్రొడ్యూసర్ కాబట్టి. సో అక్కడ ఒక రాంగ్ స్టెప్ వేసినట్టు నాకు అనిపించింది. సింపుల్ స్టోరీ అయినా కానీ నడిపించే విధానాన్ని బట్టి మనకు చాలా అంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అన్నమాట. సింపుల్ స్టోరీ అయినా కానీ నాకు అంటే స్టోరీ ఎక్కడో డీవియేట్ అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది, స్క్రీన్ ప్లే ప్రాపర్గా జరగలేదు అనిపించింది. ఎందుకంటే
బ్యాక్గ్రౌండ్ ఏదైతే అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది తనకి, మన హీరోకు, అంటే వేరే నాగసాధువులాగా. సో అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ఎండ్లో చూపించారు, అంటే క్లైమాక్స్లో చూపించారు. సో అదొక నెగిటివ్ అనమాట. అంటే స్క్రీన్ ప్లే అనేది కొంచెం బాగాలేదు. దాని తర్వాత చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో నాకు అంత ప్రాపర్ క్వాలిటీ పిక్చరైజేషన్ అయితే కనిపించలేదు. నాకు కొంచెం అక్కడ జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. సో డైరెక్టర్ గురించి మనం చెప్పాం కదా, సింపుల్ స్టోరీ, మంచి స్టోరీ తీసుకున్నాడు కానీ బట్ దాన్ని నడిపించే విధానం అంటే స్క్రీన్ ప్లేలో కొంచెం రాంగ్ స్టెప్ వేసాడేమో, స్క్రీన్ ప్లే బాగా రాసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. సో అదే ఒకవేళ నాగసాధువుల్లో టాపిక్ ఏదైతే ఉందో అది ఇనీషియల్గా కొంచెం అంటే సినిమా స్టార్టింగ్లోనే దాన్ని చూపించుంటే అదొక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయ్యేది అనమాట ప్రేక్షకులకు కూడా. అంటే హీరో తన కొడుకా, లేకపోతే తనకు సంబంధించిన వ్యక్తి, లేకపోతే తన రిలేటివ్ అన్న ఒక క్యూరియాసిటీలోకి వెళ్ళిపోయి వేరువేరుగా ఉంటుందన్నమాట. అంటే ఇనీషియల్గా స్టోరీ స్టార్టింగ్లోనే చెప్తారు, సో హీరో ఒక అనాథ అనేసి. సో అలాగా ఇది ఈ పోర్షన్ కూడా క్లైమాక్స్లో పెట్టకుండా కొంచెం స్టార్టింగ్లో పెట్టింటే కొంచెం మూవీ అనేది లాంచింగ్ అనేది బాగుండేది, ఎండింగ్ కూడా బాగుండేది అనేది నా ఫీలింగ్. ఎండింగ్ వచ్చేసరికి 2 క్యారెక్టర్స్ మిక్స్ చేసి చూపించడం కొంచెం ప్రేక్షకులుగా అంటే నేను ఒక ప్రేక్షకుడిగా తీసుకోలేకపోయాను అనమాట. ఆ స్క్రీన్ ప్లే ఒకటి మిస్ అయింది. సో ఈ నెగిటివ్ పాయింట్స్ అనమాట. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, చెప్పాం కదా ఇలాంటి స్టోరీకి స్టార్ హీరో అయితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 130 కోట్ల బడ్జెట్ అంటే స్టార్ హీరో అయితే అలాంటి గ్రాండ్ స్కేల్ను న్యాయం చేయగలరు అనమాట. బట్ అక్కడికి పర్లేదు, మన హీరో న్యాయం చేశాడు కానీ, విక్రాంత్ న్యాయం చేశాడు కానీ, బట్ తన స్థాయికి తగ్గ మూవీ కాదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఓపెనింగ్స్, సినిమా అనేది కేవలము యాక్టింగ్ వీటి మీదే కాదు, బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిటర్న్స్ వస్తేనే కదా ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఇంకొక మూవీ తీయగలడు. సో రిటర్న్స్ రాకపోతే ఆబ్వియస్లీ తను ఇంకో మూవీ తీయలేడు, ఇంకో కొంతమందికి ఛాన్స్ రాదనమాట. సో ఎవరు ఎంత యాక్ట్ చేసినా, ఎవరు ఏం చేసినా కానీ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ బెనిఫిట్ పొందితేనే మిగతా మూవీస్, ఇంకా నెక్స్ట్ మూవీస్ తీయడానికి ఉంటుంది. సో అలాగా మూవీ అక్కడ స్టార్ హీరో లేకపోవడం ఒక మైనస్ కింద చెప్పాలా. మెయిన్ పెద్ద మైనస్ ఏంటంటే సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే, మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న దగ్గర నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఒకటే రీసౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ చేశారు. దాన్ని మనమేం పెద్ద నెగిటివ్గా చూసుకోకూడదు. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎక్కడ అవసరం అక్కడ రావాలా. మూవీ కనీసం అట్లీస్ట్ ప్రేక్షకులకు ఒక గ్యాప్ అని ఇవ్వాలి కదా. లైక్ ఎలా చెప్పాలంటే, మీకు ఒక నాయక్ మూవీ ఒకటి ఉంది, నాయకుడు కమల్ హాసన్ ఒకటి మూవీ ఉంది. అందులో దాని గురించి మనకు దేవిశ్రీ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బాధ వేయడం కాదు, ఎక్కడ పాజ్ చేయాలి, ఎక్కడ మ్యూజిక్ ఇవ్వాలి అనేది ఇదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. అలా ఏం లేదు. నాకు తమ్మన్ వాళ్ళ తమ్ముడే కనపడ్డాడు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూల్ వరకు బాగానే ఉంది, బాగానే నడిపించారు. ఇంటర్వ్యూల్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నాకేమనిపించింది అంటే, క్లైమాక్స్కి వచ్చేసామా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఆ ఫీలింగ్ తోటి ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం అలాగే ల్యాగ్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. అప్పుడు ఏమనిపిస్తుంది, ఏంట్రా బాబు క్లైమాక్స్ ఇంతసేపు చూపించారా, ఇంత ల్యాగ్ చేయాలా అన్న ఒక పాయింట్లో వచ్చింది. ఎందుకంటే అది ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూల్ అయిపోగానే మనకు డైరెక్ట్గా వాళ్ళు ఆ గుడికి వెళ్తారు, విరాట్ గుడికి వెళ్తారు అనమాట. సో అక్కడ బ్రహ్మకమలంని యూజ్ చేసి, ఆ గరుడ మంత్రాలు యూజ్ చేసి నాగబంధాన్ని విముక్తి చేసి, అక్కడ తలుపు వెనకాల ఎక్కడో బ్రహ్మాండం ఉంటుంది, ఈ ప్రపంచాన్ని కాదు ఈ బ్రహ్మాండాన్ని వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ తోటి తీస్తారు. సో అక్కడ ఏమనిపించిందంటే నాకు, అది ప్రాపర్గా చేస్తుంటే బాగుండేది. ముందే ఇంటర్వ్యూల్ వెంటనే ఇమీడియట్గానే అది సీన్ వచ్చేసరికి క్లైమాక్స్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో అది ఒకటి మైనస్ అనమాట. ఇంకా చెప్పుకోవడానికి మైనస్లు అంటూ ఈ పెద్ద మైనస్లు ఏం లేవు, కానీ సినిమా అయితే గ్రాండియర్గా ఉంది. 1 టైం వాచ్ మూవీ, డబుల్ టైం అలా అని కాదు. కొంచెం బోరింగ్ అనే ఉన్నా కానీ కొంచెం హిందుత్వవాదము అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకు కొంచెం ఇది ఒక ఎక్కే మూవీ అనమాట. మరీ ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు, కనీసం బాగా హిందుత్వవాదం ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇది ఒక నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. సో చూసుకుంటే ఓవరాల్గా ఇది మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2 ఇస్తున్నా. ఎందుకంటే సినిమా గ్రాండియర్గా ఉంది కాబట్టి, లేకపోతే అంతకంటే ఎక్కువ ఏం లేదు. డైరెక్టర్ అభిషేక్ కొంచెం జాగ్రత్తలు తీసుకొని, స్క్రీన్ ప్లే మీద జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండు. ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ.
సో రాజమౌళి మూవీ ఇలాంటి పెద్ద పెద్ద గ్రాండ్ స్కేల్ ఉన్న మూవీస్ మీరు తీసుకున్నట్లయితే ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రేక్షకులు కట్టిపడేసే సీన్స్. ఇంత పెద్ద దాంట్లో కొంచెం జివుక్కుమని గుచ్చుకునే మూవీ అంటే ఒకళ్ళ మ్యూజిక్ వల్ల అవ్వచ్చు, లేకపోతే సీన్ వల్ల అవ్వచ్చు, మనం ఫీల్ అయ్యే సీన్స్ ఉంటాయి అనమాట. అలాంటి సీన్స్ అనేవి నాకు ఈ మూవీలో కనిపించలేదు. అలాంటివి కూడా కొన్ని 1-2 యాడ్ చేసింటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా గ్రాండియర్గా గ్రాఫికల్ పరంగా చాలా అంటే చాలా బాగుంది, గ్రాండ్ స్కేల్. సో వన్ టైం వాచ్ మూవీ. మీరు ట్రైలర్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రము మీరు బొక్కబోర్లో పడ్డట్టే. బట్ ఒకసారి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మంచి మూవీ అనమాట. ఓకే, ఇది ఈ మూవీ మన నాగబంధం మూవీ రివ్యూ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో లేకపోతే ఈ మూవీకి సంబంధించిన దాని గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.